హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్యా రూపేష్. కమెంట్ ఆఫ్ ద డే విషయానికి వస్తే ఉషారావు గారు బిగ్ థ్యాంక్స్ అండి. స్పెషల్గా మీకు మన ఛానల్ తరపు నుంచి నేను ఎలాగైతే కంటిన్యూస్గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నానో అంతే పేషెన్స్ అండ్ వాల్యుబుల్ టైం తీసుకొని నన్ను మోటివేట్ చేస్తున్న ఉషారావు గారికి ఇక్కడ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలనుకుంటున్నాను. ఇది మామూలు విషయమా చెప్పండి? ఏదో నచ్చాయి వీడియోస్ అనుకుంటే గనక మహా అయితే ఒక 5-6 వీడియోస్ లేకపోతే ఒక 10-15 వీడియోస్ చూడగలరు. కానీ ఇప్పటి వరకు మన వీడియోస్ కొన్ని వందలు ఉన్నాయి. వీటన్నింటినీ చూడడమే కాదు, చక్కగా వారి కమెంట్స్తో ఇంకో 10 మందిని కూడా మోటివేట్ చేస్తూ ఉన్నారు ఉషారావు గారు. మన వీడియోస్ని అభిమానిస్తూ ప్రేమతో వాళ్ళన్ని కమెంట్స్ పంపిస్తున్నప్పుడు మన వైపు నుంచి వాళ్ళకు ఒక చిన్న థ్యాంక్స్ నోట్ లాగా ఉండాలని ఇలా ప్లాన్ చేశాను. హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఎవరిని తక్కువ చేయాలని కాదు, ఎవరిని ఎక్కువ చేయాలని కాదు. ప్రతి ఒక్కరి టైం వస్తుంది, వాళ్ళ టర్న్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ కమెంట్ ఆఫ్ ద డేలో వాళ్ళ కమెంట్ని చక్కగా చూసుకోవచ్చు. కమెంట్ ఆఫ్ ద డే కదా, ఏదో పెట్టేద్దాంలేనని కాకుండా దీని మీద కూడా రీసెర్చ్ చేసి ఎవరైతే ఫ్రీక్వెంట్గా మన ఛానల్లో కమెంట్స్ ఇస్తూ ఉన్నారో, మోటివేట్ చేస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరిని వాటిని సెలెక్ట్ చేస్తూ ఉన్నాను. సింగిల్ వర్డ్లో చెప్పాలంటే ఎఫర్ట్స్ అండ్ కన్సిస్టెన్సీ మ్యాటర్స్ హియర్. హోప్ ఎవ్రీవన్ విల్ సపోర్ట్ దిస్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక మంచి టేస్టీ అట్ ద సేమ్ టైం హెల్దీ రెసిపీని క్విక్గా అయిపోయేది మన వ్యూవర్స్కి షేర్ చేయాలనుకుంటున్నాను. రెసిపీని ల్యాక్ చేయకుండా క్విక్గా షేర్ చేసేస్తాను. ఫస్ట్ అయితే కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ కానీ బటర్ ఆర్ ఘీ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత చాప్డ్ ఆనియన్స్, ఇంకా క్యాష్యూస్ కొన్ని, దాల్చిన చెక్క, వీటన్నిటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇలా పేస్ట్ చేసేసుకోవాలి. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. నేను మిక్సీ వేసుకున్నాను కదా, దాంట్లోని కొంచెం వాటర్ మనకు కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత యాడ్ చేసుకుని ఇందులో కలిపేసుకున్నాను. కొంచెం ట్యాంగినెస్ కావాలనుకుంటే కనుక ఒక చిన్న టమాటాని యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న మక్కానా, ఫుల్ మక్కానా ఉంటుంది కదా, వాటిని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని కొద్దిసేపు ఉడికించుకుంటే సరిపోతుంది. ఏంటి సంధ్య ఇంత సింపుల్గా చెప్పేసావు అనుకుంటున్నారు కదా, నిజంగానే నేను చెప్పినంత ఈజీగా అండ్ క్విక్గా అయిపోతుంది కర్రీ. అయితే దీన్ని యాక్చువల్గా మనం రోటీస్లోకైనా రైస్లోకైనా మనం స్పెషల్గా కొన్ని ఫ్లేవర్ రైస్ చేసుకుంటూ ఉంటాం కదా, లైక్ టమాటో రైస్ కానీ, ఇంకా వెజిటేబుల్ పులావ్ కానీ, బిర్యానీస్ కానీ సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. దాంతోపాటు చాట్గా ఈవినింగ్ స్నాక్గా పిల్లలకి ఇవ్వాలన్నా సరే పర్ఫెక్ట్. అసలు ఇదేంటి ఫుల్ మక్కానాతో కర్రీనా అనుకునే వాళ్ళు టేస్ట్ చేసిన తర్వాత పక్కా ఎవ్రీ వీక్ ఉండేలాగా చూసుకుంటారు. అంత ఇష్టపడి తింటారు పిల్లలు కూడా. లాస్ట్ అండ్ ఫైనల్గా జస్ట్ ఇది ఉడకడానికి కూడా మనకు 5 to 7 minutes పడుతుంది. ఫైనల్గా కొంచెం కసూరి మేతి యాడ్ చేసేసుకొని దించేసుకోవడమే. రెసిపీ చూసారు కదా, ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది, నచ్చిందా లేదా కమెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. ఏంటబ్బా ఈరోజు వీడియోకి స్టార్టింగ్ నోట్ ఇవ్వలేదు అని వెయిట్ చేస్తూ ఉన్నారు కదా, ఆగండి. వీడియో గురించి చెప్పాలంటే ఒక ఫుల్ మీల్స్ తిన్న తర్వాత ఎంత మంచి ఫీల్ ఉంటుంది, అలాంటి ఫీలే ఇవాల్టి వీడియోతో మీకు అందించబోతున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే క్షణం తీరికలేని నా పనుల్ని ఈ వ్లాగ్లో మీ అందరికీ షేర్ చేయబోతున్నాను. అయితే ఇదేదో నేనే చేసేస్తున్నాను, నేనే హ్యాండిల్ చేస్తున్నానని గొప్పలు చూపించుకోవడానికి కాదు, నన్ను అభిమానించే వాళ్ళు, ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఒక మంచి మోటివేషన్ ఇస్తుందన్న ఉద్దేశంతో మీతో పాటు షేర్ చేసుకుంటున్నాను. ఆబ్వియస్గా అది ప్రొఫెషనల్ లైఫ్లోనైనా పర్సనల్ లైఫ్లోనైనా మన బెస్ట్ ఇస్తున్నప్పుడు ప్రౌడ్గా ఫీల్ అవ్వడంలో తప్పేమీ లేదనుకోండి. ఇలా పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ అంటూ ఉన్నాను కదా, టాస్క్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇలా 2 different వేరియేషన్స్ ఉంటాయి. టాస్క్ అంటే మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు, కాకపోతే రెస్పాన్సిబిలిటీస్ అన్నవి ఖచ్చితంగా ఆ టైంకి మనం చేసి తీరాల్సిందే. ఇక్కడ వ్లాగ్ని నా లైఫ్ స్టైల్ని మన వ్యూవర్స్కి షేర్ చేస్తున్నాను కనుక ఇక్కడ నా పాయింట్ ఆఫ్ వ్యూని మన వ్యూవర్స్తో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అయితే రెస్పాన్సిబిలిటీస్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తానా, టాస్క్ని కంప్లీట్ చేయడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తానా, ఈ విషయానికి వస్తే ఫస్ట్ రెస్పాన్సిబిలిటీస్నే సెలెక్ట్ చేసుకుంటాను. నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ పిల్లలే. వాళ్ళకి కావాల్సిన టైంని, వాళ్ళకి కావాల్సిన థింగ్స్ని ప్రతిదీ కూడా చక్కగా ఎప్పటికప్పుడు ఎక్కడ కూడా పెండింగ్స్ అండ్ డిలే చేయకుండా చూసుకుంటాను.
కానీ ఇంకొక వైపున చూసినట్లయితే వర్క్ లైఫ్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి కదా. సో రెస్పాన్సిబిలిటీస్ని మెయిన్గా అందులోనూ ప్రియారిటీస్ ఉంటాయి, వాటిని ఫస్ట్ ఫుల్ఫిల్ చేసుకొని మిగతా వాటిని పోస్ట్పోన్ చేసుకున్న పర్వాలేదు అని అనుకుంటే కనుక బ్యాలెన్స్ చేసుకుంటూ వర్క్ని కూడా ఫినిష్ చేసుకుంటాను. దీని గురించి ఇంకా మాట్లాడతా, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తూ ఉండండి. ఎప్పుడు వీడియోస్, కంటెంట్ అండ్ పిల్లలు, రెస్పాన్సిబిలిటీస్ ఇవేనా రిలాక్సేషన్ కోసమని మూవీకి వెళ్ళాము. వదిలేస్తాను అనుకుంటున్నావా? 7 సముద్రాల అవతలున్నా ఎత్తుకుని మరీ లాక్కొచ్చి ఇక్కడ పడతాం. మూవీ గురించి ఒక్క మాట చెప్పాలంటే ఏడిపించేశారంతే. దాదాపు 2 to 3 సీన్స్కి అయితే ఎంత ఏడ్చానో నాకే తెలియదు అసలు. నాతో పాటు కనిష్క కూడా నా పక్కన కూర్చొని అలా నన్ను ప్యాంపరింగ్ చేస్తూ నన్ను సముదాయిస్తూ ఉందన్నమాట. ఎంత హ్యాపీగా అనిపించిందో తనను చూస్తూ ఉంటే. ఈ విషయంలో నేను బ్లెస్డ్గా ఫీల్ అవుతాను, ఇంత అండర్స్టాండింగ్ అండ్ మెచ్యూర్డ్ కిడ్స్ ఉన్నందుకు. పక్కన రూపేష్ లేకపోయినా సరే నేను ఇంత స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళగలుగుతున్నానంటే నా కిడ్సే రీజన్ అని చెప్తాను. నేను ఆ మూవీని చూస్తున్నంతసేపు కూడా రూపేష్ని మిస్ అవుతున్న ఫీల్ అయితే అసలు చాలా అంటే చాలా భయంకరంగా అనిపించింది. అయితే ఆ సీన్స్ని అర్థం చేసుకొని మమ్మ ఫీల్ అవుతుంది, మమ్మకి బాధ కలిగిందని కనిష్క అబ్జర్వ్ చేయడం నిజంగా అసలు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మూవీని అయితే బాగా ఎంజాయ్ చేసాము. ఇక ఆ తర్వాత చిన్న షాపింగ్ ఉంటుంది కదా. ఇక్కడ చాలా రోజుల నుంచి నేహాకి, కనిష్కాకి ఇయర్ రింగ్స్ని, స్టడ్స్ని చేంజ్ చేయాలనుకున్నాను. యాక్చువల్గా వీళ్ళిద్దరికీ కూడా గోల్డ్వి వేస్తున్నాను. స్కూల్కి వేసి పంపించడం కానీ, వాటి సేఫ్టీ కానీ, లేకపోతే ఏదో ఒకటి ప్రాబ్లం. కనిష్కకైతే చిన్నగా గుచ్చుకుంటున్నాయన్నమాట, స్ప్రింగ్ టైప్వి. సో ఇక్కడ చూపిస్తున్నవైతే నేహావన్నమాట. దాదాపు ఒక 5 years ఉన్నప్పుడు తీసుకున్నవి ఇవి. కాకపోతే ఇవి అస్సలు సేఫ్ కాదు స్కూల్కి పంపించడం. ఎప్పుడు ఊడిపోతాయో తెలియదు, ఎక్కడ పడిపోతాయో తెలియదు. సో ఇద్దరికి కూడా సిల్వర్, ప్యూర్ 92.5 సిల్వర్వి స్టడ్స్ దొరికాయి అన్నమాట, మంచిగా సీజెడ్స్తో. సో వాటిని ఫిక్స్ చేసేసాను. స్కూల్ గోయింగ్ కిడ్స్కి అయితే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనిపించింది. ఇక ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నదైతే వసంత పంచమి రోజున సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసుకుని పూజ చేసుకున్న తర్వాత ఇద్దరు పిల్లల్ని తీసుకొని టెంపుల్కి వెళ్ళాను. అమ్మవారి దర్శనం చేసుకొని చక్కగా అమ్మవారి ఆశీర్వాదాన్ని పిల్లలకు కూడా అందుతుంది కదా. సో అక్కడికి వెళ్ళి వాళ్ళ బుక్స్ అవి పెట్టిన తర్వాత అమ్మవారి దగ్గర అమ్మవారికి కొన్ని అగరబత్తులు, ఫ్రాగ్రెన్సెస్, మనకు సుగంధ ద్రవ్యాలు ఉంటాయి కదా, వాటన్నింటినీ సమర్పించి చక్కగా అమ్మవారిని మనసులో ప్రార్థించి పిల్లలిద్దరికీ కూడా మంచి జ్ఞానాన్ని, మంచి తెలివితేటల్ని ప్రసాదించమని కోరుకున్నాను. ఎందుకో తెలియదు కానీ అమ్మని చూసిన తర్వాత మనసులో ఆ సంతోషం, ప్రశాంతత మాటల్లో వర్ణించలేము. ఇక అక్కడి నుంచి పిల్లలిద్దరిని తీసుకొని ఇలా ప్రింట్అవుట్స్ కోసం వెళ్ళాను. నేహాకి ప్రాజెక్ట్ వర్క్ ఉంది, సో ఎర్లీగా దాన్ని ఫినిష్ చేయాలి. సో ఈరోజు నైట్కి కంప్లీట్ చేసేసాలని ఫిక్స్ అయిపోయాను అనమాట. కావాల్సినవన్నీ కూడా ముందే వాట్సాప్ చేసేసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మొత్తం క్లియర్గా ఉంటుందని. యూజువల్గా అయితే రూపేష్ ఆఫీస్ నుంచి వస్తూ వీటన్నిటిని క్లియర్ చేసుకొని వస్తారనమాట. కాకపోతే తను లేరు కదా, ఇప్పుడు ఈ రెస్పాన్సిబిలిటీస్ కూడా నేనే తీసుకోవాల్సి వస్తుంది. బట్ ఇవి చాలా అంటే చాలా వాల్యుబుల్ రెస్పాన్సిబిలిటీస్. నేను నిజంగానే చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఇక అక్కడి నుంచి మళ్ళీ కావాల్సిన వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఇంకేవైనా కావాల్సినవి ఉంటాయి కదా, వాటన్నిటిని తీసుకొని ముగ్గురం కలిసి ఇంటికి వచ్చేసాము. ఇంకొక విషయం ఏంటంటే పని కట్టుకొని బయటికి వెళ్ళడం అంటే అస్సలు కుదరదు. కాకపోతే ఇలాంటి వర్క్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే, నో అదర్ ఆప్షన్. ఇప్పుడు మాటే కాదు, చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లో మార్కెట్కి వెళ్ళడం కానీ లేకపోతే షాప్స్ దగ్గరికి వెళ్ళడం కానీ అస్సలు అలవాట్లేదు. ఇంట్లో మోస్ట్లీ డాడీనే చూసుకుంటారు. అయితే ఇప్పుడు నాకంటూ ఫ్యామిలీ అయిన తర్వాత, అందులోనూ 2 కిడ్స్ వచ్చిన తర్వాత రెస్పాన్సిబిలిటీస్ అన్నవి ఖచ్చితంగా పెరుగుతాయి, యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇందాక చెప్తూ ఉన్నాను కదా బయటికి వెళ్ళడం అస్సలు ఇష్టం ఉండదని. కాకపోతే మ్యారేజ్ తర్వాత యాజ్ ఇట్ ఈస్గా డాడీ ఎలా నన్ను చూసుకునే వాళ్ళు సేమ్ రూపేష్ కూడా అలానే చూసుకుంటారు. అదొక గాడ్ బ్లెస్సింగ్ లాగే, అదొక గిఫ్ట్ లాగే అనుకుంటాను నేనైతే. బట్ డెఫినెట్గా తను చూసుకుంటారు కదా, తను చేస్తారు కదా ప్రతిదీ అని నేను వదిలేయడం ఉండదు. ఖచ్చితంగా నేను చేయాల్సిన వర్క్స్ ఏముంటాయో వాటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేస్తాను. ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఉందంటే అది హస్బెండ్ మీదో లేకపోతే వైఫ్ మీద ఒక్కటే డిపెండ్ అయి ఉండదు. ఇద్దరూ కలిసి ఒక అండర్స్టాండింగ్తో రెస్పాన్సిబిలిటీస్ని షేర్ చేసుకున్నప్పుడు మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది.
ఇక స్పెషల్గా కిడ్స్ విషయం వచ్చేసరికి కేరింగ్ ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళకంటూ కొంత స్పేస్ని ఓన్గా వాళ్ళకంటూ వాళ్ళు చేసే విధంగా మనం క్రియేట్ చేయాలి. ప్రతిదీ స్పూన్ ఫీడింగ్ లాగా మనం పెడుతూ ఇస్తూ ఉంటే దాని వాల్యూ కూడా తెలియదు. చెప్పాలంటే అవి వస్తువులైనా సరే వాళ్ళు అడగక ముందే కొనిచ్చేస్తూ ఉంటాం కదా, అలా చేయకుండా వాళ్ళకి దాని వాల్యూ తెలిసేంత వరకు అడిగినా సరే కొంత టైంని తీసుకొని ఆ తర్వాత దాన్ని వాళ్ళకి అందించినట్లయితే ఖచ్చితంగా దాని వాల్యూ కూడా వాళ్ళకి అర్థమవుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా మనీ వాల్యూ కూడా, మనకున్న ఇబ్బందులు అవన్నీ కూడా వాళ్ళకి తెలియచేయాలి. ఆ చిన్నపిల్లలే కదా వాళ్ళకేం అర్థమవుతుంది అని అనుకుంటాం కదా, అస్సలు కాదు. ఎర్లీ ఏజ్ నుంచే వాళ్ళకి ఇవన్నీ అలవాటు చేసినట్లయితే గ్రో అయిన తర్వాత ఖచ్చితంగా ఒక మంచి పాజిటివ్ మైండ్ సెట్ని, యాటిట్యూడ్ని, గ్రాటిట్యూడ్తో కూడిన లైఫ్ని వాళ్ళు కూడా ఎంజాయ్ చేయగలుగుతారు. ఇంతకీ కనిష్క నేహ నన్ను ఏమీ అడగరా, అస్సలు అల్లరి చేయరా అని అడుగుతూ ఉంటారు కదా, ఖచ్చితంగా అల్లరంటూ ఉంటుంది. అలాగే వస్తువులు కొనిపెట్టమని కూడా పేచీ పెడుతూ ఉంటారు. అయితే చూసినవన్నీ వాళ్ళు అడిగినవన్నీ కొనిచ్చే ప్రయత్నం కూడా చేయను. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటి అని వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేస్తాను. సింపుల్గా మనం చేయవలసింది ఏంటో తెలుసా, కంగారు పడిపోయి వాళ్ళు అడుగుతున్నారు కదా అని వాటిని కొనిపెట్టడం కాదు. ముందుగా ఒక సాఫ్ట్ టోన్తో దగ్గరికి తీసుకొని పిల్లల్ని చక్కగా వాళ్ళకి మనీ వాల్యూ అండ్ హార్డ్ వర్క్ వాల్యూని ఈ రెండింటిని వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం చెప్పినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. ఇలాంటి హ్యాబిట్స్ని ఒక్క రోజులో వాళ్ళకి నేర్పించడానికి మనం ట్రై చేయకూడదు. ఇది వాళ్ళ లైఫ్ స్టైల్గా మార్చడానికి ప్రయత్నించాలి. అలా లైఫ్ స్టైల్గా మారాలంటే ఖచ్చితంగా హార్డ్ వర్క్, దాంతోపాటు పేషెన్స్ చాలా అవసరం. కేరింగ్ విషయానికి వస్తే ప్రతి పేరెంట్ వాళ్ళ పిల్లల్ని చక్కగా చూసుకోవడానికి ప్రయత్నిస్తారు, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఇప్పుడు ఎక్కువగా చూస్తూ ఉన్నది ఓవర్ ప్యాంపరింగ్ అండ్ ఓవర్ కేరింగ్. ఈ రెండూ కూడా పిల్లల లైఫ్ని పాడు చేస్తాయి అనడంలో ఎటువంటి డౌట్ లేదు. సో ఇలాంటి విషయాల్లో మనం కేర్ఫుల్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. నేను పర్సనల్గా నేహానైనా కనిష్కానైనా ఇద్దరిని ఇండిపెండెంట్గా ఉండే విధంగా చూసుకుంటాను. ఎలాంటి సిచ్యువేషన్స్నైనా ఈజీగా హ్యాండిల్ చేయగలిగే ఆ క్యాపబిలిటీ వాళ్ళల్లో రావాలి. లైఫ్ ఎవరికీ కూడా వడ్డించిన విస్తరి కాదు. ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన రెసిపీస్ మొత్తం కూడా టేస్టీగా అండ్ హెల్తీగా వాళ్ళే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే వెదర్ ఎంత కూల్గా ఉందో అంతే ప్లెజెంట్గా ఉంది. మార్నింగ్ నేహా అయితే క్లాస్లో ఉంది అండ్ కనిష్కాని తీసుకొని అయితే నేను టెర్రస్ మీదకి వచ్చానమాట. మంచి సన్లైట్, కొంచెం ఎక్సర్సైజెస్ అండ్ యోగా అలాంటివి చేపించి సూర్య నమస్కారం ఇలాంటివి కొద్దిసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత, యాక్చువల్గా కనిష్క ఏంటంటే నిద్ర లేచిన తర్వాత వాళ్ళ నాన్నతో కలిసి చేస్తుందన్నమాట. ఆ అలవాటుతో చాలా మిస్ అవుతున్నానని చెప్తూ ఉంటే ఇలా టెర్రస్ పైకి వచ్చి కొంచెం టైం స్పెండ్ చేశాను అనమాట. చాలా బాగా అనిపించింది. ఇక కిందకు వచ్చిన తర్వాత వేడివేడిగా టేస్టీ ఉప్మాని వాళ్ళకి బ్రేక్ఫాస్ట్గా పెట్టేసి, ఇక్కడ చూస్తున్నారు కదా ముగ్గుల పోటీ నడుస్తూ ఉంది. మ్యాక్సిమం చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మనం ఎక్కువగా వింటూ ఉండే మాట బోర్ కొడుతుంది, అసలు ఏం చేయాలో తోచట్లేదన్న మాట ఎక్కువగా వింటూ ఉంటాం కదా. అయితే ఆ బోరింగ్ అన్న మాటకి మనం దూరంగా ఉండాలన్నా, పిల్లల్ని దూరంగా ఉంచాలన్నా సరే ఖచ్చితంగా ఎంగేజ్డ్గా ఉండాల్సిందే. ఇక పిల్లలు బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత రిలాక్స్డ్గా కూర్చొని ఉప్మాని ఎంజాయ్ చేశాను. అండ్ పరిస్థితి చూస్తున్నారు కదా బాల్కనీది, అసలు బీభత్సం సృష్టిస్తారు. అయినా సరే చాలా బాగుంటుంది, ఏదో ఒక విధంగా ఎంగేజ్డ్గా ఉంటారని. అండ్ న్యూ స్కిల్స్ని, యాక్టివిటీస్ని వాళ్ళు నేర్చుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇక ఆ తర్వాత కంటిన్యూ అవుతుంది క్లాస్. అయితే ఇప్పుడు కనిష్కాని కిందకి తీసుకువెళ్తూ ఉన్నాను. యూజువల్గా రూపేష్ ఉంటే ఏంటంటే వీకెండ్స్లో వీళ్ళిద్దరిని తీసుకొని కిందకు వెళ్ళి ఏదో ఒకటి క్రికెట్ అని ఇలాంటివన్నీ గేమ్స్ ఆడిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆ డ్యూటీ కూడా నాకు వచ్చింది. స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు కదా మదర్స్ లైఫ్ ఎలా ఉంటుందో. ఇంట్లో పిల్లలు, పనులు ఇవన్నీ, వీటితో పాటు నా వర్క్, కంటెంట్ క్రియేషన్ కానీ, ఇంకా ఎడిటింగ్స్ కానీ, షూట్ కానీ, అసలు చెప్పాలంటే అసలు క్షణం కూడా తీరుకుండదు ఊపిరి పీల్చుకోవడానికి. అండ్ ఇవన్నీ పక్కన పెట్టేసి ఇంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా సరే వీళ్ళతో కిందకి రావడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇక్కడ చూస్తున్నారు కదా మా అపార్ట్మెంట్లో ఇది బుజ్జి పప్పి అనమాట. ఇది యూనివర్సల్ ఫ్రెండ్ అని చెప్పచ్చు అందరికీ కూడా. పిల్లలందరూ దీన్ని చూసి అసలు ఎంత గంతులేస్తారంటే దానికి కూడా భలే సరదాగా ఉంటుంది చిన్నపిల్లలతో కలిసి ఆడుకోవడం కానీ, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం. ఎంత బుజ్జిగా ముద్దుగా కూర్చుందో చూడండి కనిష్కతో పాటు. వీళ్ళిద్దరిని కొన్ని పిక్స్ తీసానమాట, చాలా ఫన్నీగా, చాలా క్యూట్గా అనిపించాయి. ఆల్మోస్ట్ అటు ఇటుగా కనిష్క ఏజే ఉంటుందన్నమాట ఆ క్యూట్ పప్పీకి కూడా. ఎటు ఇలా కిందకు వచ్చిన తర్వాత ఆడి మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా బాత్ ఇస్తాను.
సో వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లు టాస్క్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని వ్లాగ్లో షేర్ చేస్తానని చెప్పాను కదా. వీటితో పాటు ఈరోజు మెయిన్గా మన వ్యూయర్స్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తారని తెలుసు మోటివేషనల్ థింగ్స్ గురించి. చాలామంది మాకు కూడా మంచి ఇన్స్పైరింగ్గా ఉంటుంది మీ కంటెంట్, మేము కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉన్నాము, హ్యాపీగా ఉండగలుగుతున్నామని మీరు అంటూ ఉంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అయితే ఈరోజు నేను మన వ్యూయర్స్కి షేర్ చేయబోయే మోటివేషనల్ టాపిక్ ఏంటో తెలుసా? టాప్ మోస్ట్ సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్ పీపుల్. చాలా మందికి ఉపయోగపడుతుంది ఈ టాపిక్ అని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ దీని మీద మీకు అర్థమయ్యే విధంగా ఎలా చెప్పాలి, ఎలా ప్రజెంట్ చేస్తే మీకు అర్థమవుతుంది, చాలా రీసెర్చ్ జరుగుతుంది. సో దీని గురించి మాట్లాడే ముందు మన వ్యూయర్స్కి ఇంకొక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. మంచి బెస్ట్ కంటెంట్ని, 100% యూస్ఫుల్ కంటెంట్ని మన వ్యూయర్స్కి అందించాలని ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటారని మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ ఎఫర్ట్స్కి మీనింగ్ ఉండాలంటే ఖచ్చితంగా మీరు ఇచ్చే లైక్ వలన మాత్రమే అది పాసిబుల్ అవుతుంది. ఇంకో 10 మందికి ఈ కంటెంట్ యూస్ఫుల్ కూడా అవుతుంది. వీడియో బాగుంది, మంచి మోటివేషనల్గా ఉంటూ ఉన్నాయి వీడియోస్ అని మనసులో అనుకోవడం కాదు, లైక్ రూపంలో అది తెలియజేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అన్న విషయాన్ని మర్చిపోకండి. దీని గురించి మాట్లాడాలంటే ముందుగా సక్సెస్ పీపుల్ అన్న స్టోరీ వినంగానే ప్రతి ఒక్కరూ లైఫ్లో అనుకుంటారు ఏదో ఒకటి సాధించాలి, ఈ విజయాన్ని మనం పొందాలి అని. కాకపోతే దాని వైపుగా దాన్ని సాధించడానికి ఎంతమంది ఆ గమ్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారు. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, అనుకోవడం వేరు, దానికి తగ్గట్టు ప్రయత్నించడం వేరు. ఈ రెండిటికి చాలా వ్యత్యాసం ఉంటుంది. సక్సెస్ పీపుల్ మొదటగా చేసే పని ఏంటో తెలుసా? గోల్ని సెట్ చేసుకోవడం. జాబ్ అయినా సరే, బిజినెస్ అయినా సరే, ఏదో ఒకటి మార్నింగ్ లేచామా, చేసుకున్నామా, వెళ్ళిపోతున్నామని కాకుండా ఏదైనా పర్ఫెక్ట్ గోల్, ఇది మనం సాధించాలి, ఇయర్ లోపు దీన్ని అచీవ్ చేయాలన్న టార్గెట్ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు చెప్పినట్లు మన గోల్ ఇయర్లీ అయినా కావచ్చు, లైఫ్ టైం గోల్ అయినా కావచ్చు, ఏదైనా సరే పర్ఫెక్ట్గా మనం ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ దాని తర్వాత మనం చేయాల్సిందేంటి? హార్డ్ వర్క్. నార్మల్గా మనం చేసే పని కంటే కూడా ఇంకొన్ని ఎక్స్ట్రా అవర్స్ కష్టపడాల్సి ఉంటుంది. గోల్ని సెట్ చేసేసుకున్నాం, ఇక మన పని అయిపోయింది, ఎప్పుడో ఆ రిజల్ట్ వస్తుంది కదా, స్లోగా కష్టపడదాంలే అని అనుకుంటే అవ్వదు. ఖచ్చితంగా స్టార్టింగ్లోనే హార్డ్ వర్క్ ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. ఒక్క గోల్ విషయంలోనే కాదు, లైఫ్లో ఏ విషయంలోనైనా బిగినింగ్లో ఎంత కష్టపడతావో, ఎంత హార్డ్ వర్క్ చేస్తావో అది నీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. ఎట్ ద ఎండ్ అంత హ్యాపీగా ఉండగలవు. సక్సెస్ పీపుల్ ఎవరైనా సరే మేం చేస్తున్నదే కరెక్ట్, మాకే అన్నీ తెలుసని ఎప్పుడూ అనుకోరు. తెలియని విషయాలను నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ని చూపిస్తారు. ఇంకా కంటిన్యూస్గా ఒక స్టూడెంట్ లాగా ఉండడానికి ఇష్టపడతారు. ఈచ్ అండ్ ఎవ్రీడే లర్నింగ్ ఈజ్ ద కీ రోల్ ఫర్ ద సక్సెస్. ఒక గోల్ని సెట్ చేసేసుకున్నాం, ఈ జర్నీలో మొత్తం కూడా మనం అనుకున్నవి అన్ని అప్సే ఉండాలా, అంటే అన్నింటిలోనూ సక్సెస్ అయి ఉండాలా అన్న విషయానికి వస్తే ఖచ్చితంగా వీళ్ళు ఫెయిల్యూర్స్ని కూడా ఒక స్టెప్పింగ్ స్టోన్స్ లాగా తీసుకుంటారు. చేసిన తప్పుల నుంచే నేర్చుకొని వాటిని ఇంకా ఎంత బెటర్గా చేసుకోవాలని ఆలోచించి ముందడుగు వేస్తారు. అండ్ సక్సెస్ పీపుల్ సీక్రెట్ మంత్ర టైం మేనేజ్మెంట్. మనం ఫస్ట్ ప్రియారిటైజ్ చేసుకోవాలి. ఈ వర్క్స్ని వేటిని మనం ప్రియర్గా కంప్లీట్ చేసుకోవాలి, ఈ టైంని మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేజినెస్ కానీ పోస్ట్పోన్ చేసే అలవాటు వీళ్ళల్లో ఎక్కడ వెతికినా కనిపించదు. ఎక్కువగా సక్సెస్ పీపుల్ ఆర్గనైజ్డ్ లైఫ్ని ఇష్టపడతారు. దాంట్లో కన్ఫ్యూజన్ కానీ లేకపోతే ఎలాంటి క్లమ్జీనెస్ లేకుండా ఈ హ్యాబిట్స్ అన్నీ కూడా బెస్ట్ డెసిషన్ మేకింగ్, క్లియర్ విజన్ అండ్ క్లియర్ థింకింగ్లో చాలా బాగా హెల్ప్ అవుతాయి వాళ్ళకి. మెయిన్గా వీళ్ళు ఫాలో అయ్యే ఇంకో టిప్ ఏంటో తెలుసా? డిసిప్లిన్. లైఫ్లో ఇది ఖచ్చితంగా ఉండాల్సిందే. ఈ డిసిప్లిన్ గోల్ని రీచ్ అవ్వడానికే కాదు, ఎవరినైనా మీట్ అవ్వడానికైనా సరే, ఆఫీస్కైనా, స్కూల్స్కైనా, కాలేజెస్కైనా, ఇంకా ఏ వర్క్ అయినా సరే ఆన్ టైంలో ఉండేటట్లు చూసుకుంటారు. మెయిన్గా సక్సెస్ పీపుల్ ఎక్కువగా పాటించే ఒక విషయం ఏంటో తెలుసా? ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవడం. ఆ టైంలో వాళ్ళ గోల్ని రీచ్ అవ్వడానికి కావాల్సిన స్ట్రెంగ్త్, ఎనర్జీ మొత్తం కూడా వాళ్ళు గెయిన్ చేసుకుంటారు. సక్సెస్ పీపుల్ సీక్రెట్ మంత్ర చూసారు కదా. ఇంకా దీనికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని అప్కమింగ్ వీడియోస్లో మన వ్యూయర్స్తో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంతకీ వ్లాగ్ని స్కిప్ చేస్తూ చూసారా, ఎండ్ వరకు కంటిన్యూస్గా చూసారా? తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి. అండ్ ఇందులో నా రెస్పాన్సిబిలిటీస్ నచ్చాయా, లేకపోతే మోటివేషనల్ టాపిక్ నచ్చిందా, అది కూడా మెన్షన్ చేయడం మర్చిపోకండి. ఏదైతే ఏంటి, ఓవరాల్గా వీడియో చాలా బాగుంది సంధ్య, మంచి మోటివేషన్ ఇచ్చింది అని అనుకుంటే కనుక తప్పకుండా మీరు మాత్రమే కాదు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మన లవ్డ్ వన్స్కి ఇలాంటి విషయాలు షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఉపయోగపడవచ్చు కదా.
ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోవాలనుకున్నా సరే, లీడ్ చేయాలన్నా సరే, దీంట్లో ఖచ్చితంగా కన్సిస్టెన్సీ అట్ ద సేమ్ టైం మైండ్ కాన్షియస్గా ఉంచుకోవాలి. ఇక్కడ వీడియోలో క్లిప్స్ చూసారు కదా, మల్లేశ్వరం వెళ్ళాను. అక్కడ ఫ్లవర్ మార్కెట్ కానీ అక్కడ షాపింగ్ ఎలా ఉంటుంది ఆ క్లిప్స్ అన్నీ కూడా ఇక్కడ యాడ్ చేశాను. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాను అక్కడికి వెళ్తే. నేను ఏదో తెలియని ఒక మంచి ఎనర్జీ వస్తుందన్నమాట అక్కడ షాపింగ్కి వెళ్తే. బెంగళూరులో ఉన్న వాళ్ళకి ఎంతమందికి మల్లేశ్వరం షాపింగ్ అంటే ఇష్టం తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. వీడియోని ఎండ్ చేస్తూ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్. సర్వే జన సుఖినో భవంతు.